తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని పాపులర్ కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. ఒకప్పుడంటే మెగా కుటుంబం, అల్లు హీరోలు కూడా మెగా అనే బ్రాండ్‌లోనే ఉండేవారు. నిర్మాత అల్లు అరవింద్ కూడా ఎన్నో మార్లు మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. కానీ తన వారసుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఇప్పుడు పరిస్థితులు అంతా ఒక్కసారిగా మారటమే కాదు, రోజురోజుకి అవి మరింత హీట్‌కి దారితీస్తున్నాయి. సినిమా కెరీర్ స్టార్టింగ్‌లో అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లను తలుచుకోకుండా తన ఏ సినిమా స్పీచ్ కూడా ముగిసేది కాదు. ఒక్క అల్లు అర్జున్ సినిమానే కాదు, మెగా కుటుంబంలో ఏ హీరో వేడుకైనా పవన్ పేరు చెబితే మారు మోగాల్సిందే. కానీ ఐకాన్ స్టార్ పెట్టుకున్న వైరం ఇప్పుడు ఓ రేంజ్‌లోకి మారిపోయింది. కాగా ఇది సినిమా నుంచి రాజకీయాల్లో కూడా మారడంతో అల్లు అర్జున్‌కి మెగా కుటుంబం అభిమానుల నడుమ చీలిక మరింత పెరిగిపోతూ వస్తోంది. అల్లు అర్జున్ ఎప్పుడైతే తన సపోర్ట్ జనసేనకి కాదని వైసీపీ అభ్యర్థికి చేశాడో అక్కడి నుంచే మెగా కుటుంబంలో చాలామంది తన విషయంలో అసహనంగా ఉన్నారనే టాక్ బయటకొచ్చింది. కాగా మెగా బ్రదర్ నాగబాబు అయితే అప్పట్లో పెట్టిన పలు పోస్టులు కూడా కాంట్రవర్సీలకు దారితీశాయి. అక్కడి నుంచి అల్లు అర్జున్పై ఏ నెగిటివిటీ పోస్ట్ కానీ ట్రోల్స్ పడ్డా కానీ అది చేయించింది నాగబాబే అంటూ అల్లు అభిమానులు కూడా భావిస్తున్నారు. కానీ ఆ తరువాత సైలెంట్ అయిపోయిన నాగబాబు ఇప్పుడు మళ్ళీ పెట్టిన ఓ షాకింగ్ పోస్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ని ట్రిగ్గర్ చేసినట్లు అయిందని చెప్పాలి. ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్‌గా విడుదలకి రాబోతుంది. ఆల్రెడీ తెలంగాణలో మేకర్స్ భారీ టికెట్స్ హైక్‌ని తెచ్చుకున్నారు. కానీ ఏపీలో మాత్రం ఇప్పుడున్నది పవన్, చంద్రబాబు కూటమి ప్రభుత్వం. దీనితో 'పుష్ప 2'కి మాత్రం ఏపీలో హైక్స్ ఇవ్వకూడదు అని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కొంచెం హడావుడి చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ తన కాంపౌండ్ దిగి వస్తారు అని పవన్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్, బన్నీవాసులు పవన్‌ని ప్రత్యేకంగా కలవడం జరిగింది. ఈ క్రమంలోనే నాగబాబు ఈ ఇన్సిడెంట్ అండ్ అల్లు అర్జున్‌కి మధ్య అయ్యేలా ట్వీట్ చేయడం ఒక్కసారిగా వైరల్ అయింది. ఇంతకీ ఇందులో ఏముందంటే, "నువ్వు తప్పుడు దారిని ఎంచుకున్నావు అని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గమనించి సరిచేసుకో. లేదంటే ముందు ముందు ఆ దారి నీకు మరింత కష్టతరంగా మారగలదు" అంటూ స్వామి వివేకానంద చెప్పిన మాటలుగా పోస్ట్ చేశారు. దీనితో ఇది అల్లు అర్జున్‌ని టార్గెట్ చేసినట్టుగా ఉంది అంటూ ఒక్కసారిగా ఈ పోస్ట్ చర్చకు దారితీసింది. అల్లు అర్జున్ తప్పుడు దారి ఎంచుకున్నాడు అని, తమ కుటుంబాన్ని కాదని మరో దారి ఎంచుకుంటే అది తన కెరీర్‌కే మంచిది కాదంటూ నాగబాబు పెట్టారని చాలామంది ఫిక్స్ అయిపోయారు. దీంతో ట్రిగ్గర్ అయిన ఐకాన్ స్టార్ అభిమానులు కూడా నాగబాబుపై మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు.